నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ మీ యొక్క మిత్రుడు దేవుని సేవకుడు జాన్ మధుకర్ భూషి. ఈరోజు మన ప్రియమైనటువంటి సహోదరుడు దైవ సేవకుడైనటువంటి కీర్తిశేషులైనటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క జన్మదినం. ఈ సంవత్సరము వారు మన మధ్యలో లేరు అన్నటువంటి దుఃఖం తప్ప, వారు దేవునికి సన్నిధిలో ఒక దేవుని దూతగా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొనియాడుతున్నటువంటి ఒక సాక్షిగా మనందరం కూడా విశ్వాసంతో నమ్ముతూ, మరి మనమందరం కూడా ఈ వారమంతా కూడా ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం, లేకపోతే ఆయన ప్రారంభించినటువంటి పరిచర్య, దేవుని యొక్క రాజ్యము, మై కింగ్, నా రాజు అన్నటువంటి ఆయన మాటను జ్ఞాపకం తెచ్చుకుంటూ, మనకు ఆయన విడిచిపెట్టినటువంటి విషయాలు ఏంటి అన్నటువంటి దాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. చాలామంది చాలా ప్రాంతాల్లో మరి ప్రవీణ్ గారి యొక్క జ్ఞాపకార్థంగా కూడికలు పెట్టుకొని, ఆ కూడికలలో మరి దేవుని యొక్క సువార్త అదేంటనంటే దేవుని రాజ్యం గురించి చాలా చక్కని మీటింగ్స్ పెట్టుకున్నట్టుగా నేను విని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజున మరి ఆయన చెప్పినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆయన మొట్టమొదటిసారిగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించినటువంటిది ఇండాలజీ. అంటే మన భారతదేశం యొక్క చరిత్రలో మరి మిషనరీలు చేసినటువంటి పరిచర్య, ఆ మిషనరీల ద్వారా క్రీస్తు ప్రేమ, ఆయన యొక్క రాజ్యం గురించి చెప్పినటువంటి సత్యాలను ఆయన బోధించారు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక స్కాలర్గా ఆయన చేసినటువంటి రీసెర్చ్లో, రాసినటువంటి పుస్తకాల్లో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన చెప్తూ మరి మనకు ఒక మంచి వర్తమానాన్ని ఆయన విడిచిపెట్టారు. అదేంటనంటే యథా రాజా తదా ప్రజ. అంటే రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు అన్నది ఆయన నేర్పినటువంటి సత్యం. మన రాజు, మన యేసుక్రీస్తు ప్రభువారు, రాజులకు రాజు అయినటువంటి మన రక్షకుడు, ఆయన రాజ్య స్థాపన కొరకు మనందరం కూడా ఏం చేయాలి, ఆ రాజులాగా మనం ఉంటున్నామా అన్నటువంటి ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన మనకు విడిచిపెట్టి వెళ్ళారు ఆయన. ఆయన ఎంత గొప్పగా నా రాజు అని చేసినటువంటి ప్రసంగాలు మనం విన్నప్పుడు, ఈ రోజున మనకు ఒక బాధ్యత ఆయన అప్పచెప్పారు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మన ప్రభువు మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. నీ కొరకు నేను ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను నా తండ్రి యొక్క సన్నిధిలో. మరి మీరందరూ వచ్చి నాతో ఉండాలన్నటువంటిది ఆయన యొక్క ఏర్పాటు. నేనే మార్గం, సత్యము, జీవం అయి ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి మనకిచ్చినటువంటి ఆ యొక్క సాక్ష్యము, ఆ రాజు దగ్గర మనం ఉంటామని. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నీ రాజ్యం వచ్చుగాక అనే ప్రార్థనలో మనకు నేర్పించాడు. అదే పరలోక ప్రార్థన, ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన. నీ రాజ్యము మా మధ్యలోనికి రావాలి ప్రభువా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము భూమి మీద నెరవేరునుగాక. అంటే ఏంటి అన్నమాట అంట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్య సువార్త ఈ లోకంలో మనందరం కూడా స్థాపన చేయాలి అన్నటువంటిది ఆయన యొక్క ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నన్ను పోలినటువంటి జీవితం మీరు కూడా కలిగి ఉండండి. యేసుక్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. అంటే మీరు క్రీస్తు ప్రభు వాళ్ళే మీరు మారినప్పుడు దేవుని యొక్క ఉనికిని మీరు ఈ లోకంలో తెలియజేస్తారు. అంటే సాక్షులుగా మరి ఉండాలి అన్నటువంటి ఆయన యొక్క మాటలు నిజంగానే ఆయన సాక్షిగా జీవించాడు. ఆయన జీవించినటువంటి కొద్ది కాలమే, 50 సంవత్సరాలు కూడా నిండకుండానే ఆయన ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయారు. కానీ క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేసినటువంటి పరిచర్య ఈ కొద్ది కాలంలోనే ఆయన చేశారు. సత్య సువార్తను ప్రకటించారు, పేదవారిని ఆదుకున్నాడు, దీనులకు దరిద్రులకు ఆయన ఒక ఆశ్రయంగా నిలబడ్డాడు. ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా మనం చూసాం. అయితే ఈ రోజున మనము దాన్ని చేయడం కొరకు మరొకసారి అందరం కూడా నిలబడాలన్నటువంటిది నా యొక్క పిలుపు. ఆయన రాజ్య స్థాపన, మన రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య స్థాపన, మరి ఆయనకున్నటువంటి రాజ్య లక్షణాలు మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, ఆయన నీతిమంతుడైనటువంటి రాజు, ఆయన పక్షపాతము లేనటువంటి రాజు, ఆ రాజులో ఉన్నటువంటిది ప్రతి వారిని ఆయన ప్రేమించేటటువంటి రాజు, ఆ రాజ్యంలో నీతి న్యాయము అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటిది
ఆ యొక్క సారాంశం. నిజంగానే ఈ రోజుల్లో మన యొక్క జీవితంలో మనం చూస్తున్నాము, నీతి న్యాయానికి స్థానం లేనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాము. ఎవరిలోను కూడా మరి ఆ పరిశుద్ధత అన్నటువంటిది లేదు. మాటల్లో గానీ, ప్రవర్తనలో గానీ ఎంతో కృత్రిమమైనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం. కానీ మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నడవడికను బట్టి మనము ఆయన పోలి నడుచుకోవాలన్నటువంటిది మరొకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాము. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. నిజమే, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలగాలన్నటువంటిది దేవదూతల ద్వారా వచ్చి ఆ గొల్లలకు చెప్పినటువంటి సందేశం. ఈ రోజున ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నట్లయితే మనం సమాధానం కలిగి ఉంటాం. నిజంగా మన సమాధానం అది. క్రిస్మస్ మనం ఒక 5 రోజుల క్రితం మనం జరిపించుకున్నాము. ఇంకొక 2 రోజుల్లో 2025 దాటి క్రొత్త సంవత్సరానికి వెళ్తున్నాం. అయితే మన యొక్క నిర్ణయం ఏమై ఉన్నది, మన యొక్క నడవడిక ఏమై ఉన్నది, మనం ఏం చేయాలనుకుంటున్నాము. దేవుడు మనకి ఇంకా జీవం ఇచ్చాడు, మనకి ఇంకా మంచి స్థితిని కలిగించాడు. అయితే దేవుని కొరకు మనం ఏం చేయదలుచుకున్నాం అన్నటువంటిది ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటిది. మరి నాకున్నటువంటి చిన్న పరిచయంలో ప్రవీణ్ గారు ఎంతసేపు కూడా మనుషులకు ఏ విధంగా సహాయం చేయగలను, తనకి ఇవ్వబడినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచుకోవడంలో ఆయన ఎంతో శ్రమించారు. యేసుక్రీస్తు ప్రభు వారు కలిగినటువంటి మనసు ఆయన కలిగి ఉండడం వలన ఆయన ఈరోజు మనందరికీ కూడా మరొక కొత్త సందేశాన్ని తెలియజేస్తూ ఆయన రాజ్యము నా క్రీస్తు యొక్క రాజ్యము గురించి ఆయన ప్రకటన చేశారు, బోధించారు. ప్రభునందు ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజ్యం కొరకు మీరు పోరాడుతున్నారా? క్రీస్తు రాజ్యం కొరకు మీరు సాక్షులుగా ఉన్నారా? ఆయన నీతిని, ఆయన రాజ్యము, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందన్నటువంటి ఆ యొక్క మాట, మరి ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన వచ్చినటువంటి ఒక శాంతి దూతగా మరి ఈ లోకంలో ఒక రాజ్య స్థాపన చేశాడు. అంటే ఆ యొక్క రాజ్యాన్ని మట్టి కల్పించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. 2000 సంవత్సరాలుగా ఈ యొక్క సత్య సువార్తను ఆపాలని, ఆ క్రీస్తు ప్రభు యొక్క పేరును తుడిచివేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే ఆ నీతి కలిగినటువంటి రాజు, ఆ రాజులో ఉన్నటువంటి ఆ గొప్పతనం మనుషులు రుచి చూస్తున్నారు. ఈ రోజున అనేకులు క్రీస్తు ప్రభులోనికి వస్తున్నారు అని అంటే ఆ రాజును ఆశ్రయించినటువంటి ఆ యొక్క బిడలే. అటువంటి జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉన్నామా అన్నటువంటిది ఈరోజు మనం ప్రశ్న చేసుకుందాము. చాలా వాక్యాలు వింటున్నాము, ప్రవచనాలు చేస్తున్నాము, మనం కూడా పరిచర్లో ఉన్నాము. అయితే ఈ రోజున ప్రవీణ్ అన్న మనకి ఇచ్చినటువంటి ఒక పిలుపుని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాము. మన రాజు ఆయన చెప్పినటువంటి ఆ శాసనాలను మనం అనుసరిస్తూ ఉన్నామా? మన రాజు వలె మనం జీవిస్తూ ఉన్నామా? మన రాజ్య స్థాపన కొరకు మనం పాటుపడుతున్నామా? మరి ఈ రోజున నా మిత్రుడు మరి ఆరన్ గారు మరి ఎంతో శ్రమించి చాలా చోట్లకు వెళ్ళి మరి ఈ యొక్క ప్రవీణ్ అన్న యొక్క సందేశాన్ని తెలియచేయాలని వారు కోరుతున్నారు, ఆయన ప్రయాసపడుతున్నారు. వారితో పాటు నేను కూడా ఏకీపిస్తున్నాను. వారి యొక్క అనుచరులుగా, ఆయన యొక్క తోటి సహవాసులుగా మరి ఈరోజు మనందరం కూడా క్రీస్తు యొక్క సువార్త కొరకు రాయబారులుగా మనం మారుదాము. మన మాటలలోనూ, మన ప్రవర్తనలోనూ, మనం చేసేటటువంటి ప్రతి కార్యంలో కూడా ఆ క్రీస్తు యొక్క రాజ్యాన్ని మనం స్థాపించాలి. ఈ రాజ్యం వచ్చును గాక అంటే అది ఏదో కాదండి, మనమే ఆ రాజ్య స్థాపన చేయాలి. అయితే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకి చాలా ఆటంకాలు వస్తాయి. ఎప్పుడు కూడా మరి క్రైస్తవ విశ్వాసులకు పూబాటగా ఉండదన్నటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటాం. కష్టాలు నష్టాలు కలుగుతాయి. అయితే వాటన్నిటిలో కూడా మనకు జయించేటటువంటి మన ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త చేశారు. ఆ 3.5 సంవత్సరాలు ఈ లోకాన్నంతటి కూడా మార్చింది. రాజ్య స్థాపన ఆయన చేసి ఉన్నాడు. ప్రభు యొక్క, దేవుని యొక్క మరి ఆజ్ఞకు లోబడి మరి నా కుమారుడు, ఈ నా ప్రియకుమారుడు, ఈ నందు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి ఆ సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నెరవేర్చారో మనం కూడా క్రీస్తు యొక్క బిడ్డలముగా, ఆయన యొక్క అనుచరులుగా అటువంటి స్థాపన చేయవలసిన వారమై ఉన్నాం గనుక మరి ప్రవీణ్ అన్న గురించి మనం దుఃఖపడకూడదు. ఎందుకనంటే ఆయన ప్రభు యొక్క సన్నిధిలో మరి ఒక హతసాక్షిగా ఆయన చేర్చబడ్డాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చారు. అయితే మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం సంపూర్ణంగా చేయగలుగుతున్నామా? దాని కొరకు మనం ప్రయాసపడదాము. ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి ఐక్యత, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కలిసి మనకి ఇవ్వబడినటువంటి ఆలోచనలు చక్కగా మనం నిర్మాణం చేసుకుందాం. మనం కలిసి మరి దేవుని యొక్క సువార్త కొరకు ముందుకు వెళదాం. అయితే మనం ఏది చేసినప్పుడు కూడా
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటారని, ముఖ్యంగా మన యొక్క అన్న దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు పోరాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాము. మరి సమయంలో మరి ఆ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ తల్లిగారు, మరి ఆయన ఆయన ప్రేమించినటువంటి భార్య, మరి ఇద్దరు కుమార్తెలు, మరి రోజు ఆయన లేరన్నటువంటి దుఃఖంలో ఉంటారు. మన మాటలు వారికి ఓదార్పునివ్వవు, కానీ మనం ప్రార్థన చేద్దాం. వారు కూడా మరి దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబం. ఎంతో ధైర్యంగా మరి అన్న యొక్క ఆఖరి క్షణాల్లో వారు చేసినటువంటి మాటలు, పరిచర్య మాటలు మనందరం కూడా విన్నాం. వారి సాక్ష్యం ఎంతో గొప్పది. అయితే వారి గురించి మనం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనకున్నది కనుక, మరి సమయం మీ అందరికీ కూడా, మరి ఆ కుటుంబం తరపున మీ అందరికీ కూడా ప్రార్థన విజ్ఞాపాన్ని తెలియజేస్తున్నాను. మరి అన్నను అనుసరించినటువంటి వారు చాలామంది ఉభయ రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో మరి పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకనంటే అన్న ఏదైతే ప్రారంభించాడో దాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత మనకున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి